హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇంట్లోనే ఇంత ఫ్రెష్గా నేను పుదీనాను పెంచుకుంటాను. అది ఎలాగో మీరు కూడా చూడండి. ప్రతిసారి మనం మార్కెట్కి వెళ్ళి పుదీనాను తెచ్చుకొని చేసుకునే దానికన్నా మనం ఇంట్లోనే ఇంత ఫ్రెష్గా చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. అయితే మనం పుదీనాని ఇంట్లోనే ఇంత సింపుల్గా ఎలా పెంచుకోవాలో చెప్తాను చూడండి. ముందుగా తెచ్చుకున్న పుదీనాని వాటర్లో కడుక్కొని 10 మినిట్స్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు సాయిల్ తీసుకోండి. మనం ఇంట్లో వాడుకునే ఈ చిన్న చిన్న డబ్బాల్లోనే మనం పుదీనాని ఈజీగా పెంచుకోవచ్చు. ఆ డబ్బాల్లోనే నేనైతే 2 డబ్బాలు తీసుకున్నాను చూడండి. దాంట్లో మట్టి తీసుకొని దానిలో కొంచెం వాటర్ పోసుకొని తడుపుకొని పక్కన పెట్టుకోండి. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకున్నాక అప్పుడు మనం తెచ్చుకున్న ఆ పుదీనా కొమ్మలు ఉన్నాయి కదా, దాని నుంచి లీవ్స్ వేర్ చేసి మనం ఆ కాడలు అనేవి మనం వేర్ చేసుకోవాలన్నమాట. చూసారా, ఇలా నేనైతే ఆకులు వేరేగా కాడలు వేరేగా తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ కాడల్ని ఏం చేయాలంటే కత్తెర తీసుకొని మొత్తం లాస్ట్ వేళ్ళు ఉంటాయి కదా, ఆ వేళ్ళ మొత్తం అన్నిటినీ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న సాయిల్ ఉంది కదా, ఒక చిన్న చీపురు పుల్ల తీసుకొని దాన్ని మొత్తం చిన్న చిన్న హోల్స్ పెట్టుకోండి. ఎందుకంటే మనం ఆ పుదీనా కాడల్ని గుచ్చడానికి బాగుంటుంది, ఈజీగా ఉంటుందన్నమాట. నేను చూపించినట్టు ఆ పుదీనా కాడల్ని ప్రతి హోల్లోని పెట్టుకోండి. ఈజీగా మనం పుదీనా మొక్కల్ని నాటేసుకోవచ్చు అనమాట. ఇలా మనం ఒక 1 వీక్ తర్వాత చూస్తే మొత్తం లీవ్స్తో మనకి పుదీనా ఆకులు మాత్రం చాలా ఎక్కువ వస్తాయి అన్నమాట. పుదీనా అనేది మనకి హెల్త్కి చాలా మంచిది. ఈజీగా మనం బయట పారవేసే బదులు మనం ఇంట్లోనే ఈజీగా పుదీనాని ఫ్రెష్గా తెంపుకొని మనం కర్రీస్లోనే అన్నిటిలోని కూడా యూస్ చేసుకోవచ్చు. చూసారా, ఇలాగా మనం నేను 2 పార్ట్స్లో తీసుకున్నాను. మీరు తీసుకున్నవి ఏమైనా సరే వాడి పడేయకుండా ఇలా మట్టిలో గుచ్చి ఉంచండి. అవే మొక్కలుగా తయారైపోతాయి అన్నమాట. చూసారా, ఒక్క 10 డేస్ తర్వాత చూడండి ఎంత బాగున్నాయో మొక్కలు. ఆ మొక్కలు ఎంత అందంగా ఉన్నాయో, మొత్తం లీవ్స్ తోటి మొత్తం ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. మనం కర్రీస్లోని అన్నిట్లోని కూడా ఫ్రెష్గా ఇలా తెంపుకొని అలా వేసుకోవచ్చు అనమాట. అంత ఈజీగా ఉంటుంది. మనం ఇలాంటి చిన్న చిన్న మొక్కల్ని మనం ఇంట్లోనే ఈజీగా పెంచుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.